మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి మరో 2 ఏళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేసీఆర్ అప్పులు రేవంత్ తిప్పలు అని చెప్పి మరి రాశారు. దీని గురించి కూడా ఒకసారి ఏం ప్రచురించారో చూద్దాం. కాళేశ్వరం అప్పుల్లో 47,000 కోట్లు తీర్చిన కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలోనే తగ్గిన భారీ రుణభారం, తప్పనిసరిగా అప్పులు తీర్చేలా ఫిక్స్ చేసిన కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయగా ఇప్పుడు అప్పులు తీర్చి రుణభారం తీర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి సర్కార్ పడింది. దొరికినప్పుడల్లా అత్యధిక వడ్డీలు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి కాళేశ్వరంతో పాటు పలు పనులు చేపట్టగా తప్పనిసరిగా వాయిదాల పద్ధతితో తీర్చాల్సిన బాధ్యత వచ్చిన సర్కార్, అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్పై పడింది. బీఆర్ఎస్ హయాంలో 2,20,2023 మధ్య కాలంలో 2,20,23 మధ్య కాలంలో మరి 2023 మధ్య కాలంలో 4 ఏళ్లలో 25,803 కోట్ల మేర రుణాలు తిరిగి చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలోనే 46,962 కోట్లను చెల్లించింది. మొత్తంగా ఇప్పటి వరకు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేసిన అప్పులు మరి 72,766.16 కోట్ల భారం తగ్గింది. గడిచిన 2 ఏళ్లలో ఆదాయం ఎక్కువగా పెరగకపోయినా తప్పనిసరిగా తీర్చాల్సిన అప్పులు కావడంతో పాత అప్పుల్ని తీర్చడంపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా వడ్డీ భారం కూడా తగ్గింది, అధిక వర్గాలు వివరిస్తున్నాయి. మరి పాత అప్పులు తీర్చేందుకు ఇప్పుడు వరకు రేవంత్ సర్కార్ మరి చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు, పొలిటికల్గా ఎన్నెన్నో హామీలు అందరూ ఇస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేద్దామని రేవంత్ రెడ్డి ఒరిజినల్గా ప్రజలకు చేద్దామని భావించినప్పటికీ కూడా మరి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవడంలో ఒకంతా మరి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ఏం చేశారు అనేది ఒక్కసారి వచ్చి మరి ఆ ఫైళ్ళన్నీ తిరగేసిన తర్వాత గుండె బావురుమన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఎందుకంటే అన్ని అప్పులు చేసింది, రాష్ట్రాన్ని లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతికి అప్పచెప్తే అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ మరి అప్పులుగా చేసి బయటకు వెళ్ళేటప్పుడు రేవంత్ సర్కార్ మీద నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి తప్పకుండా కట్టాల్సిన వడ్డీలు బకాయిలు కారణంగా ఇప్పటి వరకు పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ కూడా అవన్నీ తీర్చాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద పడిపోయింది. ఇక దీంతో మరి ఇక తులం బంగారం విషయం కావచ్చు, కొన్ని విషయాలు 1-2 చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడైతే రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి మీ భుజస్కంధాల మీద ఉంది. మరి ఇక 1 నెలలోనే 417.34 కోట్ల వడ్డీ పేమెంట్. ఒకవైపు రుణభారాన్ని తగ్గించుకుంటేనే మరోవైపు వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకుంటుంది రాష్ట్ర సర్కార్. 1 నెలలోనే 417.34 కోట్ల మేర పాత అప్పులపై వడ్డీని చెల్లించింది. నోట్ దిస్ పాయింట్. అంటే ఎంత అప్పు చేశారు? కేవలం 417.3 కోట్ల మేర పాత అప్పుల వడ్డీనే కేవలం చెల్లించిందంట. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో నిర్మించిన మేడిగడ్డ వద్ద పిల్లర్లు కొంగడంతో 2023 చివరి నుంచి ప్రాజెక్టును వినియోగించడం లేదు. ఆ ప్రాజెక్టు 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న పాత అప్పులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. సరే, అప్పులు చేశారు, సందమామ పాట పాడారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ దేనికోసమైతే అప్పులు చేశారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కుంగిపోవటం, పిల్లర్లు కుంగిపోవటం, ఈ రకంగా ప్రజలకి నిరుపయోగంగా పడిపోవడాన్ని ఏ రకంగా చూడాలి అంటే అప్పులు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దానికోసం ఖర్చు పెట్టిన బ్యారేజీలు కూడా సరిగ్గా ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంలో నాసిరకంగా కట్టడంతో మరి పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి మనం అయితే చూసాం. ఇది ఓవరాల్గా బ్లెండర్ మిస్టేక్గా మనం బీఆర్ఎస్ బ్లెండర్ మిస్టేక్, మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మేమేం చేస్తే అదే బీఆర్ఎస్ యొక్క అహంకారపూరిత తత్వానికి ఇది ఒక నిదర్శనంగా మనమైతే భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కార్ మీద పెనుభారం అయితే పడింది. వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికే కాంగ్రెస్కి ముచ్చెమటలు కాదు కదా, ముల్లోకాలకు ఎంత కష్టపడాల్సి వస్తుందో ముల్లోకాల్లో తిరిగి అంత కష్టపడాల్సి వస్తుంది రేవంత్ సర్కార్. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ముందుకు వెళుతూ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తను చెప్పినవన్నీ కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పి మనమైతే భావించవచ్చు. ఇక
2023 చివరి నుంచి ప్రాజెక్టుకు వినియోగించడం లేదు. ఆ ప్రాజెక్టు 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న పాత అప్పులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కొన్ని సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడినా పాత అప్పుల భారాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అప్పుల చెల్లింపుకు సంబంధించిన వివరాలు బుధవారం మీడియాకు విడుదల చేశారు. మరి మీరేమంటారు? రాష్ట్రాన్ని మరి లాభాల్లో ఉన్న రాష్ట్రం విడిపోయే టైంకి అప్పు చెప్పిన కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చడాన్ని ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా తర్వాతది చూద్దాం. యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాక్, లుకౌట్ నోటీసులు జారీ, ఛానళ్లు మూసివేయాలని పోలీసులు లేఖ. మన యొక్క నోటి దోల ఎంతటి ప్రాబ్లం తీసుకొస్తుందో మనందరికీ తెలుసు. చక్కగా యూట్యూబర్ అన్వేష్ అనేవాడు ఒక యూట్యూబర్గా, ఒక దేశ దెమ్మరిగా, అంటే తప్పేం కాదు, దేశ పర్యటనలు చేసే తన కళ్ళతో దేశంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న అందాలన్నీ చూస్తూ భారతీయులు ఎవరైతే విదేశాలను చూడాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో చక్కగా అన్వేష్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది ఉన్నట్టుండి మరి ఈ అన్వేష్కు ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే తను ఇంకా ఫేమస్ అవ్వాలనుకోవడం తప్పులేదు కదా, కానీ ఇంకా ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఎలా? పరాన్నజీవిగా మారిపోయాడు. ఏదైతే షార్ట్కట్లో ఎవరైతే ఒక టాపిక్ ఉంటుందో తనకు సంబంధం లేదని, తనకు సంబంధం లేని టాపిక్ ఏదైనా ఉండి